కేబినెట్ మళ్లీ విడత విస్తరణలో ఎవరికి స్థానం దక్కుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఖాళీలు తక్కువగా ఉండడం, ఆశావాహులు అధికంగా భారీగా ఉండటమే ఇందుకు కారణం. లోక్సభ ఎన్నికల తర్వాతే కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉన్న 2 మహిళలు ఎవరు, మిగిలిన 4 ఎవరనే చర్చ ఇప్పటి నుంచే ప్రారంభమైంది. పాత మంత్రుల్లో ఎవరెవరికి చోటు దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలోని శాసనసభ్యుల సంఖ్య ప్రకారం కేబినెట్ లో సీఎం సహా మంత్రుల సంఖ్య 18కి మించరాదు. తొలుత సీఎంగా కేసీఆర్, మంత్రిగా మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేయగా ఈ నెల 19న మరో 10 మంది మంత్రులుగా ప్రమాణం స్వీకరించారు. మిగిలిన ఖాళీలు 6 మాత్రమే. వాటిలోనూ 2టిని మహిళలతో భర్తీ చేస్తామని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. టీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలోనూ ఒక్క మహిళకు కేబినెట్ లో చోటు ఇవ్వకపోవడం, రెండోసారి అధికారంలోకి వచ్చాక 12 మంది కేబినెట్ లోనూ మహిళలు ఎవరూ లేకపోవడంపై వెలువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆ ప్రకటన చేశారు. తెలంగాణలో మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిపి 5 ఉన్నారు. వారిలో 2 అదృష్టవంతులు ఎవరనే చర్చ సాగుతోంది. ఇక పురుష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అందుబాటులో ఉండే మంత్రి పదవులు కేవలం 4. కానీ వాటికి ఆశావాహులు దాదాపు 25 మంది దాకా ఉన్నారు. తాజాగా కేబినెట్ లో చోటు దక్కని టీఆర్ఎస్ తొలి ప్రభుత్వ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జోగు రామన్న, లక్ష్మారెడ్డి, కడియం శ్రీహరి, నాయని నరసింహారెడ్డిలో మళ్లీ ఎవరికి చోటు దక్కుతుందనే చర్చ నడుస్తోంది. ఇక టీఆర్ఎస్ మొదటి ప్రభుత్వంలో మంత్రి పదవులు పొందని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కొత్తగా గెలిచిన చాలా మంది ఈసారి కేబినెట్ లో చోటుపై ఆశలు పెట్టుకున్నారు. బీసీ కోటాలో దాస్యం వినయ్ భాస్కర్, గంగుల కమలాకర్, బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్, నోముల నరసింహయ్య, జైపాల్ యాదవ్, కేపీ వివేకానంద గౌడ్, ఓసీ కోటాలో గుత్తా సుఖేందర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి, ఆశన్నగారి జీవన్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎన్ దివాకర్ రావు, చెన్నమనేని రమేష్ బాబు, ఎస్సీ కోటాలో రసమై బాలకిషన్, ఆరూరి రమేష్, గువ్వల బాలరాజు, గ్యాదరి కిషోర్, బాల్కసుమన్, ఎస్టీ కోటాలో రెడ్డి నాయక్, రాథోడ్ బాపురావు మంత్రి పదవులు ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత కేబినెట్ పాత కొత్త కలయిక ఉండగా మలి దఫా విస్తరణ ఏ రీతిన ఉంటుందనే ఉత్కంఠ నెలకొంది. దాని ప్రకారమే ఆశావాహులకు అవకాశం దక్కుతుందని అంటున్నారు. దీనిపై లోక్సభ ఎన్నికల తర్వాతే స్పష్టత రానుంది. కాగా ఇప్పటికే కేబినెట్ లో ఉన్నవారి ఉమ్మడి జిల్లా సామాజిక సమీకరణాలు ఏమిటి, రాబోయే రోజుల్లో ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఎవరైనా టీఆర్ఎస్ లో చేరతారా, లోక్సభ అభ్యర్థులు ఎవరు, కేంద్రంలో తిరిగి ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది అనే అంశాలతో పాటు కేంద్ర ప్రభుత్వానికి టీఆర్ఎస్ మద్దతు అవసరం పడితే ఒకలా, పడకపోతే మరొకలా రాజకీయ సమీకరణాలు ఉంటాయని అంటున్నారు. దీని ప్రభావం మళ్లీ విడత విస్తరణపై తప్పక ఉంటుందని టీఆర్ఎస్ ముఖ్యులు అంచనా వేస్తున్నారు. అయితే మహిళా కోటలో రేఖా నాయక్, పద్మా దేవేందర్ రెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు హరీష్ రావు, కేటీఆర్ లకు స్థానాలు ఖరారైతే మిగిలిన 2 గుట్టా సుఖేందర్ రెడ్డి, గత ఎన్నికల ముందు హామీ ఇచ్చిన బాల్క సుమన్లకు దక్కవచ్చని అంటున్నారు. ఒకవేళ హరీష్ కి పదవి రాకుంటే చెన్నమనేని రమేష్ కి ఛాన్స్ రావచ్చని టాక్ వినిపిస్తోంది. మరి కేసీఆర్ ఎవరికి అవకాశం ఇస్తారో తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.